అసలు ఆయన ఎవరో నీకు తెలియకపోతే నీ దృష్టిలో ఆయన జీరో, నీకు సంబంధమే లేదు. ఆయన గురించి మనకు తెలిసే కదా, ఏదో తెలుసుకుందాం ప్రయత్నం చేసేది. సో మై ఫ్రెండ్స్, దీని కొరకు మనం చేసేది ధ్యానము. కాబట్టి మనం ఏం చేయాలి? ధ్యానం కోసమే ధ్యానం చేయాలి. ధ్యానం కోసం ధ్యానం చేస్తే మనం కోరుకునేటువంటి మన స్వస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అంటే ఏంటారు అతనితో. అందుకే కాకి కథ చెప్పుకున్నాం. శివుడు కాబట్టి ఏమడిగింది కాకి? అది మోక్షం అడిగిందా? గట్టే ఉంటుంది మన పరిస్థితి ధ్యానం కోసం చేయకపోతే. ఓకేనా? సో ఇప్పుడు ధ్యానం వల్ల ఫలితాలు ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ధ్యానం చేసే పద్ధతి తెలుసుకుందాం. ధ్యానం వల్ల ఫలితాలు. ఫస్ట్ ధ్యానం వల్ల ఏమొస్తుంది? ఫలితం లైఫ్ ఫోర్స్. ఏమొస్తుంది? ప్రాణశక్తి అనేది వస్తుంది. ఇది శక్తి అనేది మనకు ఫస్ట్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నీ లోపల ఈ ప్రాణశక్తి నిన్ను శక్తివంతులుగా చేస్తుంది. ఆల్రెడీ ప్రతి జీవి పుట్టుకతోని కొంత శక్తిని పెట్టుకొని వస్తాడు. మనిషి కూడా కొంత శక్తిని పెట్టుకొని వస్తాడు, అది వాస్తవం. ఓకే, ఆ శక్తి అనేది మన లోపల అది ఉద్దీపన జరగాలి. అదేం కావాలో ఆ ఫ్లేమ్ అనేది అది రైజ్ కావాలి. రేజ్ కావాలంటే ఈ శక్తి అనేది దాన్ని రేజ్ చేయడానికి ఉపయోగిస్తుంది. దాన్ని రేజ్ చేస్తుంది. సో ఈ విషమయ ప్రాణశక్తి అనేది మనిషి లోపల శక్తిని పెంపొందిస్తుంది. ఓకేనా? శక్తి పెంపొందితే మనకు లాభం ఏంటి? శక్తి పెంపొందితే లాభం ఏంటంటే, శక్తి వల్ల ఎరుక అనేది కలుగుతుంది. అవేర్నెస్. శక్తి వల్ల ఏం కలుగుతుంది? అవేర్నెస్ కలుగుతుంది. అవేర్నెస్ అంటే ఏంటిది? అవేర్నెస్ అంటే తెలుసుకోవడం కాదు. ఎరుక అంటే నీ బాహ్యంలో, నీ అంతరంలో జరిగే అన్ని లౌకిక, అలౌకిక, సూక్ష్మ, స్థూల విషయాలను గమనించగలిగేటువంటి శక్తినే ఎరుక.